Hi, hello. Welcome back to Prashant Tuitions. So today మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వర్క్ అండి. సో 10th క్లాస్ ఐసీఎస్ఈ సిబిఎస్ఈ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ వర్క్? వర్క్ అంటే ఏంటంటే నేను చెప్తున్నాను, నేను ఏం చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను. నేను చదువుతున్నాను, నేను రాస్తున్నాను, నేను నడుస్తున్నాను, ఓకే, నేను రన్నింగ్ చేస్తున్నాను. అదంతా మనం నార్మల్గా ఏం చేస్తున్నాం, మనము వర్క్ చేస్తున్నాను అంటాం. కానీ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదంతా వర్క్ చేసినట్టు కాదు. మరి ఏంటి, మనం నార్మల్గా అయితే మనం లైక్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏం చేసినా వర్క్ అని చెప్పేస్తాం కదా. మరి ఫిజిక్స్లో అది వర్క్ కాదండి. ఫిజిక్స్లో వర్క్ అంటే ఏంటి అంటే ద వర్క్ డన్ ఈజ్ సెడ్ టు బి డన్ ఓన్లీ వెన్ ద బాడీ మూవ్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫోర్స్ అండి. ఓకే, సో అంటే ఏం లేదు, నేను కొంత ఫోర్స్ అప్లై చేసి ఒక బాడీని కొంత డిస్టెన్స్ కనుక జరిపారనుకోండి, అప్పుడు నేను వర్క్ చేసినట్లు అనమాట. అది ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే రైట్. ఇప్పుడు సపోజ్గా వాళ్ళు ఉంది, రైట్, నేను దీన్ని పుష్ చేస్తున్నాను, కలుగుతుంది, అది పోతుందా? పోదండి. అంటే నేను ఎంత వర్క్ చేసినట్లు, ఇక్కడ 0 వర్క్ చేసినట్లు, రైట్, అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫ్లోర్లో నేను నిలబడ్డాను, ఇలా ఎగురుతున్నాను. అయితే నేను ఏం చేస్తున్నట్లు ఎగురుతున్నాను, కానీ ఈ ఫ్లోర్ ఏదైతే కిందికి వెళ్తుందా, వెళ్ళట్లేదు. అంటే నేను దాని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నా, వెళ్ళట్లేదు. వర్క్ జరిగిందా? జరగలేదు. నేను దీన్ని అసలు ఫోర్స్ అప్లై చేయలేదు, డిస్ప్లేస్మెంట్ లేదు. వర్క్ జరిగిందా? లేదండి. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను వర్క్ అంటే నార్మల్గా ఏంటిది, ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ అంటే ఏంటిది, రైట్. సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కనుక చెప్పుకోవాలంటే W ప్రపోర్షనల్ టు ఫోర్స్ అండి. అంటే వర్క్ అనేది ప్రపోర్షనల్ టు ఫోర్స్. ఎంత ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే అంత ఎక్కువ వర్క్ జరుగుతుంది. ఓకే, W అంటే వర్క్ అండి, షార్ట్ కట్. ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, సార్ W అంటే వర్క్ని Wనే ఎందుకు రాసుకున్నాం? నార్మల్గా అలా తీసుకున్నామండి, అంతేం లేదు. నేను ఏ తీసుకుంటాను సార్, W అంటే తీసుకోవచ్చు, నేను B తీసుకున్నా అంటే B తీసుకోవచ్చు. ఓకే రైట్. సో W ప్రపోర్షనల్ టు S అండి. S అంటే డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఎక్కువ డిస్ప్లేస్మెంట్ వెళ్ళిందంటే జరిపామంటే మనము ఎక్కువ వర్క్ చేసినట్టు. ఓకే, సో దీన్ని 1 అనుకుంటే, దీన్ని 2 అనుకుంటే, ఫ్రమ్ 1 and 2 వీ కెన్ రైట్ W ప్రపోర్షనల్ టు F and S అండి. ఓకే, ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ప్రపోర్షనల్ కనుక తీసేస్తే మనం K అని రాసుకోవచ్చు, KFS అనమాట. దీన్ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అని అంటాం. దీన్ని మనం నార్మల్గా 1 తీసుకుంటాం. ఓకే, సో W ఈజ్ ఈక్వల్స్ టు FS. ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఓకే రైట్. ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఇవి ఎందుకు పెట్టాం సార్? ఓకే, అది వెక్టార్ క్వాంటిటీని చూపించడానికి అవి పెడతాం నాన్న. ఇప్పుడు మనకి మళ్ళీ డౌట్ వస్తుంది, అసలు వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి? ఆల్రెడీ మన స్కూల్స్లో నేర్చుకున్నాం ఏంటిది వెక్టార్ క్వాంటిటీ. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది వెక్టార్ క్వాంటిటీ, స్కేలర్ క్వాంటిటీ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఓకే, ప్రాక్టికల్గా చెప్పరా స్కేలర్ క్వాంటిటీ అంటే ఏంటిది? ప్రాక్టికల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పంటే. సార్ తెలియదు సార్, మ్యాగ్నిట్యూడ్ ఉంటే స్కేలర్ క్వాంటిటీ తెలియదు, స్కేలర్ క్వాంటిటీ అంటే తెలియదు, కానీ దానికి మ్యాగ్నిట్యూడ్ మాత్రం ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటిది? మ్యాగ్నిట్యూడ్ అంటే మ్యాగ్నిట్యూడ్. నా స్టూడెంట్ మానస సార్, మ్యాగ్నిట్యూడ్ అంటే చెప్తాను, మ్యాగ్నిట్యూడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ సార్, మర్చిపోయాను. ఓకే రైట్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇంత ఉంది ఇంత ఉంది ఇంత ఉంది అని చెప్తాం మనం నార్మల్గా అయితే, రైట్. ఇప్పుడు ఇంత ఉందంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది కదా, ఇంత అంటే ఎంత, ఒక 10 kg 12 kg లేదా 2 liters 5 liters అలా చెప్తాం కదా. అదేనండి స్కేలార్ అంటే. నార్మల్గా ఇప్పుడు 10 kg అని రాస్తున్నాను నేను, ఇక్కడ 10 అంటే ఏంటంటే దిస్ ఈజ్ స్కేలార్, ఒక నంబర్ అండి. స్కేలార్ అంటే ఏంటిది? నంబర్. స్కేలార్ అంటే నంబర్. మ్యాగ్నిట్యూడ్ దేంట్లో చెప్తాము? నంబర్స్ ఉన్నాయి కదా. ఓకే, 10 kg 5 liters అట్లాంటివన్నీ స్కేలార్ క్వాంటిటీస్. ఇప్పుడు వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి? ఇప్పుడు 10 న్యూటన్ అని రాస్తాను. ఇక్కడ 10 అనేది ఏంటంటే మ్యాగ్నిట్యూడ్, స్కేలార్ క్వాంటిటీ. 10 అనేది మ్యాగ్నిట్యూడ్, నంబర్. ఇప్పుడు 10 న్యూటన్స్ అంటున్నాను. ఏ డైరెక్షన్లో 10 న్యూటన్స్? ఈ డైరెక్షన్లో నేను ఫోర్స్ అప్లై చేశాను, ఈ డైరెక్షన్లో ఫోర్స్ వెళ్తాను. ఈ డైరెక్షన్లో 10 న్యూటన్స్, ఈ డైరెక్షన్లో 5 న్యూటన్స్ అని చెప్తాను అనమాట. ఓకే, సో దాని డైరెక్షన్, ఏ డైరెక్షన్లో ఎంత క్వాంటిటీ అప్లై చేశారు ఫోర్స్ అన్నది వెక్టార్ క్వాంటిటీ. అదే స్కేలార్ క్వాంటిటీ అంటే డైరెక్షన్. ఇప్పుడు సపోజ్గా పాలు వచ్చాడు ఇంటికి, ఒక 5 లీటర్ పాలు. బాబు నాకు ఈ డైరెక్షన్లో, పై డైరెక్షన్లో నాకు ఒక 5 లీటర్ పాలు పోయినా అంటే అది వస్తాడు కదా. సో అది స్కేలార్ క్వాంటిటీ అండి, రైట్. సో మీకు అర్థమైంది అనుకుంటాను. గుడ్. సో
వర్క్ని నార్మల్గా అయితే మనం ఇలా మెజర్ చేస్తాం. సో నార్మల్గా వర్క్ని ఇలా రాస్తామండి, W = FS అని రాస్తాం, రైట్. దీనికి డెప్త్గా వెళ్ళాలంటే W = FS అని ఇలా రాయాలండి యాక్చువల్గా. ఓకేనా, మీకు 11th క్లాస్లో ఉంటుంది స్కాలర్ ప్రొడక్ట్ అండ్ వెక్టార్ ప్రొడక్ట్స్ అనే చాప్టర్స్ ఉంటుంది. సో ఇక్కడైతే మీకు నేను డెప్త్గా చెప్పట్లేను, నార్మల్గా చెప్తాను చూడండి. 2 వెక్టార్స్ కనుక ఉన్నాయనుకోండి, A డాట్ B, ఇది డాట్ ప్రొడక్ట్ అంటాం లేకపోతే స్కాలర్ ప్రొడక్ట్ అంటాం. మనము ఇలా కనుక్కుంటే దీన్ని ఇలా రాస్తామండి మనం. ఓకే, mod A mod B cos θ. నేను ఇంకా సింప్లిఫై చేసి ఇలా కూడా రాయొచ్చు, AB cos θ. ఇది క్రాస్ ప్రొడక్ట్ అంటాం. సో AB sin θ అని రాయాలి నార్మల్. ఓకేనా, సో ఇక్కడ డాట్ ప్రొడక్ట్ అండి, F డాట్ S. F డాట్ S అంటే ఏం రాస్తాము, W = FS cos θ. ఓకే, రైట్. ఇక్కడ θ అంటే ఏంటంటే θ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, రైట్. ఇది వర్క్ ఎక్స్ప్రెషన్ అండి. నెక్స్ట్ మెజర్మెంట్స్ అండ్ కేసెస్. చూడండి, ఎలాగా మనం వర్క్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగటివ్ ఉండొచ్చు, జీరో ఉండొచ్చు. ఓకే, మనకు తెలుసు పాజిటివ్ వర్క్ అంటే ఓకే అగ్రి, వర్క్ జీరో అంటే నేను ఏం వర్క్ చేస్తే జీరో. ఓకే, ఈ నెగటివ్ వర్క్ ఏంటి సార్, నెగటివ్ కూడా ఉంటుందా వర్క్? ఉంటుందండి, చూద్దాం. సో ఫస్ట్ కేసెస్ వైజ్ తీసుకుందాం. వర్క్ పాజిటివ్, వర్క్ జీరో, నెగటివ్ వర్క్. ఓకే, నార్మల్గా నా క్యూబ్ ఉంది చూడండి. నేను ఈ క్యూబ్ ఉందనుకోండి, ఈ క్యూబ్ నేను ఇలా వదిలేసాను. ఓకే, ఇలా ఈ కిందికి ఎందుకు వెళ్ళింది తెలుసు, అండ్ ఇది ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ. డిస్ప్లేస్మెంట్ ఏ సైడ్ ఉంది, ఇలా ఉంది కదా, కిందికి ఇలా వెళ్తుంది అంటే డిస్ప్లేస్మెంట్ కూడా ఈ డైరెక్షన్లోనే ఉంది, రైట్. అంటే ఆబ్జెక్ట్ ఉంది, ఇలా కిందికి వెళ్ళింది, ఫోర్స్ ఏ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఉంది, అండ్ సేమ్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది. 2 parallel lines in the same direction. So what's the angle between 2 parallel lines in the same direction? 0, isn't it? So theta అనేది 0 అండి ఇక్కడ. So work ఎంత, W = Fs cos theta. So force Fs cos theta, cos 0 వాల్యూ 1 అండి, మనకు తెలిసి ఉండాలి ఇవి. cos 0 1, cos 90 0, cos 180 -1. మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో ఉంటుంది, రైట్. సో W = Fs అండి. ఓకే, ఇక్కడ చూడండి, మరి పాజిటివ్ ఎలా చెప్తారు సార్, F అనేది ఉండొచ్చు కదా, నెగిటివ్ ఉండొచ్చు, S అనేది నెగిటివ్ ఉండొచ్చు. ఫోర్స్ అండి, ఫోర్స్ అనేది నెగటివ్ డైరెక్షన్ ఉంటుంది కానీ నెగటివ్ ఉండదు. ఇప్పుడు నేను -10 న్యూటన్స్ అప్లై చేస్తాను ఎవరని చెప్తాడా, -15 న్యూటన్స్ అప్లై చేసాను చెప్తాడా, చెప్పను కదా. నెగటివ్ డైరెక్షన్లో ఉంటుంది కానీ నెగటివ్ ఉండదు. అగైన్ డిస్ప్లేస్మెంట్ అండి, ఇప్పుడు నేను ఒక -10 కిలోమీటర్ పోయాను, ఒక -5 కిలోమీటర్ పోయాను నేను అంటాడా, అంటే కదా. నెగటివ్ డైరెక్షన్ అంటే అపోజిట్ డైరెక్షన్లో ఒక 10 కిలోమీటర్ లేదు, సేమ్ డైరెక్షన్లో ఒక 5 కిలోమీటర్ అలా అంటాం. కానీ ఇప్పుడు ఎక్కడైనా -10 కిలోమీటర్ అని రాస్తే నెగటివ్లో 10 కిలోమీటర్ కాదంటే, నెగటివ్ 10 కిలోమీటర్ కాదు, అది అపోజిట్ డైరెక్షన్లో 10 కిలోమీటర్ ఉంది అనుకో. ఓకే, రైట్. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది పాజిటివ్, ఫోర్స్ అనేది పాజిటివ్. సో ఇక్కడ వర్క్ అనేది పాజిటివ్ అండి. ఓకేనా, సో W = Fs మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ మాక్సిమం వర్క్ జరుగుతుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్ మనకు కొంచెం బాగా వస్తే మనకు అర్థమవుతుంది. cos θ, cos 0, cos యొక్క హైయెస్ట్ వాల్యూ ఎంత అండి, 1 కదా. సో ఈ వాల్యూని 1తో మల్టిప్లై చేస్తే మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. అది కాకుండా కాస్ వేరే ఏ వాల్యూ ఉన్నా కూడా ఈ Fs కంటే తక్కువ వాల్యూ వస్తుంది. మీకు అర్థం కాకపోతే జస్ట్ లీవ్ ఇట్. కాకపోతే W = Fs ఉన్నప్పుడు మ్యాక్సిమం వర్క్ జరుగుతుంది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఏదో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకేం చెప్పొచ్చు మనము, సపోజ్గా మనం కాట్ కనుక తీసుకున్నాం అనుకోండి, హార్స్ పులింగ్ కార్. సో అది అనుకుంటుంది బండి, అది అనుకుంటుంది హార్స్
టింగ్ 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 పరిగెడుతుంది, రైట్? సో ఆ కాత్ అనేది ఏ డైరెక్షన్ వస్తుందండి? ఈ డైరెక్షన్ ఉంది. హార్స్ అనేది ఈ డైరెక్షన్ ఉంది. సో ఫోర్స్ ఎవరు అప్లై చేస్తున్నారు? హార్స్ కదా, హార్స్ ఇలా వెళ్తుంది. డిస్ప్లేస్మెంట్ కూడా ఇదే డైరెక్షన్ జరుగుతుంది, సేమ్ డైరెక్షన్ అనమాట. సో నాకు అంత డయాగ్రామ్స్ రావు, ఉన్నాయి అనుకోండి ఇలాగా స్టిక్ డయాగ్రామ్. ఓకే, రైట్. ఇలా వెళ్తుంది తోక, రైట్. సో ఈ ఏ డైరెక్షన్ ఉంది? ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, డిస్ప్లేస్మెంట్ కూడా సేమ్ డైరెక్షన్ ఉంది. సో టీటా అనేది 0. సో వర్క్ ఎంత ఉంటుంది? W=Fs. టీటా 0 కాబట్టి cos 0 1 అండి. ఓకే, ఇక్కడ పాజిటివ్. ఇప్పుడు వర్క్ 0, ఎక్కడ వర్క్ 0 జరుగుతుంది? ఖచ్చితంగా మనం చెప్పచ్చు, ఫార్ములా నుంచి చెప్పచ్చు. ఏంటిది? W=Fs cos θ. సో F 0 అయినప్పుడు వర్క్ 0 అవుతుంది, S 0 అయినప్పుడు వర్క్ 0 అవుతుంది, టీటా 90 అయినప్పుడు వర్క్ 0 అవుతుంది. ఎందుకంటే cos 90 0 కదా, అండ్ 0 into anything is 0. ఓకే, రైట్. సో చెప్పండి, 4 0 అయినప్పుడు, 4 0 అంటే మనం అసలు ఫోర్స్ అప్లై చేయకుంటే ఎక్కడైనా 0 అవుతుంది. సో ఇది పెద్ద కండిషన్ ఏం కాదు. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ 0 అయ్యే కండిషన్స్ తీసుకుందాం మనం. యా, సపోజ్గా ఇది ఎర్త్ తీసుకుంటున్నాను నేను. ఎర్త్ రివాల్వ్ అవుతుంది. ఓకే, ఎర్త్ అనేది చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది ఏ అనే పాయింట్ దగ్గర ఉందనుకోండి. ఏ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ ఏ పాయింట్ వరకు వచ్చింది, ఒక కంప్లీట్ రివాల్యూషన్ చేసింది అనుకుందాం. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే సార్ ఇది సర్కిల్ కదా, సో 2πr అంతేనా అండి? డిస్ప్లేస్మెంట్ అంతేనా? దీని పెరిమీటర్ డిస్ప్లేస్మెంట్ కాదండి, రాంగ్. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అండి. డిస్టెన్స్ వేరు, డిస్ప్లేస్మెంట్ వేరు, స్పీడ్ వేరు, వెలాసిటీ వేరు. సో వీటి మీద మనకు క్లియర్ కట్ డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడు తెలియకుండా కింద చూసుకోండి, మళ్ళీ చేస్తే మళ్ళీ కైనమాటిక్స్ వెళ్ళిపోతాను. ఓకే, రైట్. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇనిషియల్ పాయింట్, ఫైనల్ పాయింట్ రెండు సేమ్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది 0 అండి. ఓకే, సో వర్క్ అనేది ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓకేనా, రైట్. మరి ఇది ఒకటే కండిషన్. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఇక్కడైతే ఏ పాయింట్ దగ్గర అంటే ఒక కంప్లీట్ రివాల్వ్ చేసిన తర్వాత డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి 0 చెప్పారు. సపోజ్గా ఇది ఈ ఎర్త్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇప్పుడు వర్క్ ఎంత? స్టిల్ 0 నాన్న, స్టిల్ 0. ఎందుకు? ఏం మజాక్ చేస్తున్నారా సార్? ఏం ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్, మళ్ళీ రేడియస్ అంటే డయామీటర్ ఉంది. ఇక్కడ డయామీటర్ ఉంటే డిస్ప్లేస్మెంట్ అని చెప్పారు, షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఏ నుంచి బి అనే పాయింట్కి వచ్చింది, డిస్టెన్స్ ఉంది. మరి ఎందుకు మరి వర్క్ 0 అని చెప్తారు ఏంది? రైట్, వర్క్ 0 నాన్న. ఎందుకు 0 అంటే చూడండి, ఏ పాయింట్ ఇక్కడ మనకి చుట్టూ రివాల్వ్ అవుతుందంటే ఏ ఫోర్స్ అప్లై అవుతుందండి? అట్రాక్షన్ ఫోర్స్. ఆ అట్రాక్షన్ ఫోర్స్ని మనం ఏమంటాం? సెంట్రిపిటల్ ఫోర్స్, ఇజంట్ ఇట్? రైట్. సో ఇక్కడ మనకి సెంట్రిపిటల్ ఫోర్స్ ఉంటుంది టువర్డ్స్ ది సెంటర్. ఇక్కడ కూడా సెంటర్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఉంటే సేమ్ సెంటర్ ఉంటుంది, ఇక్కడ ఉన్నా కూడా సెంటర్ సైడ్. ఏ పాయింట్ తీసుకున్నా కూడా అండి, ఏ పాయింట్ తీసుకున్నా కూడా టువర్డ్స్ ది సెంటర్ ఉంటుంది ఫోర్స్. ఇప్పుడు దీని డిస్ప్లేస్మెంట్ ఎట్ సైడ్ ఉంటుందంటే అది ఉన్న పాయింట్ దగ్గర టాంజెంట్గా ఉంటుంది అన్నమాట డిస్టెన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా అన్నట్లు, దీనికి టాంజెంట్గా డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంది కదా, దీనికి టాంజెంట్గా డిస్ప్లేస్మెంట్, ఇక్కడ ఉంది కదా, దీనికి టాంజెంట్గా ఇలా ఉంటుందండి డిస్ప్లేస్మెంట్. సో మనం ఏం చెప్తాం? W=Fs cos θ. θ అంటే ఏంటిది? యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీ అండి. ఇక్కడ కూడా చూడండి 90 డిగ్రీ, 90 డిగ్రీ, 90 డిగ్రీ. సో ఏమవుతుందంటే మనకి ఈక్వేషన్ W=Fs cos θ కదా. సో θ అనేది 90 అవుతుందండి. సో cos 90. సో cos 90 అంటే ఎంత? 0. 0 into anything 0 కదా. సో వర్క్ అనేది 0 అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంకేం ఎగ్జాంపుల్ ఉందా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పొచ్చు మనం. ఏంటిది? లైక్ మనం అందరూ రైల్వే స్టేషన్కి వెళ్ళే ఉంటాం కదా. లైక్ మనం లగేజ్ కనుక ఎక్కువ ఉంటే మనం ఎవరు పిలుస్తామండి? పోలీస్ ఉంటారు కదా, పాచా. సో వాళ్ళని పిలుస్తాం, రైట్? వాళ్ళని సరే బాబు ఈ సామాన్ తీసుకుపో, సంథింగ్ మనీ ఇస్తామని చెప్తాం మనం కదా. వాడు తీసుకెళ్తాడు, తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు అనుకోండి. మనకి ఫిజిక్స్ కొంచెం తెలిస్తే అక్కడ మనం ఏం చెప్పొచ్చు? వర్క్
డ్యూ టు ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ జీరో అండి. ఎలాగా? సో నార్మల్గా అయితే ఎలా జీరోనో చెప్తాను చూడండి. ఇది కూలియర్, ఓకేనా? మనం లగేజ్ తీసుకున్నాడు. లగేజ్ తీసుకొని ఇక్కడ సపోజ్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంది. ఇతను ఎలా వెళ్తాడు? ఇలా వెళ్తాడు. అంటే డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంది. ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఉంటుంది. ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ అండి. ఈ డైరెక్షన్ ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ, ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఉంది. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ యాంగిల్ ఎంత అండి? 90 డిగ్రీ. సో W is equals to Fs cos theta కదా. సో W is equals to Fs cos 90. సో 0 కదా. సో మన ఫిజిక్స్ వచ్చు కదా అని వాడికి తీసుకుపోయి నువ్వు వర్క్ 0 చేసావు, నేను నీకు డబ్బులు ఇయ్యానంటే వాడు ఒకటి ఇస్తాడు. వాడికి కూడా ఫిజిక్స్ వచ్చింది అనుకో, బాబు నేను ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ ఉండడం వల్ల నేను వర్క్ 0 చేశాను, పర్లేదు, కానీ నాకు ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల నేను వర్క్ చేశాను అంటాడు కదా. ఏమైనా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుందండి. ఓకే, ఇక్కడ కూడా మీరు ఒకసారి గమనించండి. లైక్ బాగుందా క్యూబ్? ఇప్పుడు ఈ క్యూబ్ ఉంది, నేను దీన్ని ఇలా పైకి ఎత్తుకున్నాను అనుకోండి, లగేజ్ ఉంటుంది క్యూబ్, నా లగేజ్, నేను ఇలా దీన్ని తీస్తున్నాను, రైట్, ఇలా తీస్తున్నాను. ఏ డైరెక్షన్లో? పై డైరెక్షన్ తీస్తున్నాను. డిస్ప్లేస్మెంట్ కూడా అప్వర్డ్ డైరెక్షన్, రెండు పాజిటివ్ అండి. అప్పుడు మనకి ఏం జరుగుతుంది? పాజిటివ్ వర్క్ జరుగుతుంది. అంటే రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయని చెప్పడం. ఇలా నేను పైకి తీస్తున్నప్పుడు ఒక ఫోర్స్ కిందికి ఉంటుంది, ఏం ఫోర్స్ అది? ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ. డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది కదా. ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ కింద నేను థర్డ్ కండిషన్ చెప్తున్నాను. ఇది తీసాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కావాలంటే, రైట్. సో అది నేను పైకి ఇలా తీస్తున్నాను కదా, తీస్తే ఏమవుతుందండి? ఇలా పైకి తీస్తేనేమో డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది, రైట్. అప్వర్డ్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. నేను ఇలా పైకి తీస్తున్నాను. సో దీస్ టూ ఆర్ ఆల్సో ప్యారలల్ లైన్స్ బట్ ఆర్ ఇన్ ది అపోజిట్ డైరెక్షన్. సో యూ కెన్ సే ద యాంగిల్ ఈస్ 180 డిగ్రీ కదా. ప్యారలల్ లైన్స్ ఉండి అపోజిట్ డైరెక్షన్ ఉంటే యాంగిల్ ఎంత అన్నా 180 డిగ్రీ ఉంటుంది. ప్యారలల్ లైన్స్ ఉండి సేమ్ డైరెక్షన్ కనుక ఉంటే యాంగిల్ ఎంత ఉంటుంది? 0 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, రైట్. సో 180 డిగ్రీ వర్క్ అంటే ఫార్ములా ఏంటిది? W is equals to Fs cos theta. W is equals to Fs cos 180. Cos 180 అంటే -1. నెగటివ్ వర్క్ జరిగినట్లు. ఓకే, ఇక్కడ ఏ వర్క్ జరిగింది? నెగటివ్ వర్క్. అండ్ ఇందాక మనం కూలీ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, అక్కడ కూడా ఏం జరుగుతుందండి? అతను ఏం చేస్తాడు? ఇలా వెళ్తున్నాడు కదా, లగేజ్ తీసుకుని ఇలా వెళ్తున్నాడు. ఇలా వెళ్తుంటే ఇతని ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుందండి. ఓకే, అండ్ డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఫోర్స్ ఇన్ డైరెక్షన్, డిస్ప్లేస్మెంట్ ఆ డైరెక్షన్. సో అపోజిట్ లైన్స్, అపోజిట్ ప్యారలల్ లైన్స్ కదా. సో టీటా ఎంత ఉంటుంది? 180. టీటా 180 ఉంటే వర్క్ అనేది నెగిటివ్ వస్తుంది. W is equals to -s. సో సింపుల్గా చెప్పొచ్చు, వర్క్ నెగిటివ్ ఎప్పుడు ఉంటుందంటే మోషన్ని అపోజ్ చేసే ఫోర్స్ కనుక ఉందనుకోండి, అక్కడ నెగిటివ్ వర్క్ ఉంటుంది. క్లియరా? ఓకే, fine. Next, force work done due to force of gravity అండి. మామూలుగా వర్క్ అంటే ఏంటి? W is equals to Fs. సో ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల వర్క్ ఎలా జరుగుతుంది? నెగిటివ్ జరుగుతుందా, పాజిటివ్ జరుగుతుందా, జరిగితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? ఓకే, ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా మనం, ఒక బాల్ ఉందనుకోండి. ఓకే, దీన్ని నేను కిందికి వేస్తున్నాను. కిందికి వేస్తే ఈ బాల్ మాస్ ఏముంది? సో కిందికి ఎందుకు వస్తుందండి? అది ఎందుకంటే అట్రాక్షన్ ఫోర్స్, దాన్ని ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ అంటాం మనం. సో యాక్సలరేషన్ ఉంటుంది కదా, ఎంత యాక్సలరేషన్ ఉంటుంది కింది డైరెక్షన్లో? G, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో G ఎంత అండి? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమంటాం మనము? అక్కడేమో డిస్టెన్స్ అంటాం, ఇక్కడేమో హైట్ అంటాం కదా. రైట్, సో వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే W is equals to F. F అంటే ఏంటి? ఫోర్స్ డ్యూ టు
గ్రావిటీ. అది ఎంత ఉంటుంది? F ఈజ్ ఈక్వల్స్ టు mg అండి. ఓకేనా? నార్మల్గా F ఈజ్ ఈక్వల్స్ టు ma అని రాస్తాం మనం. F ఈజ్ ఈక్వల్స్ టు ma అంటే న్యూటన్స్ థర్డ్. ma అంటే ఏంటి? a అంటే యాక్సలరేషన్ అండి. ఇక్కడేమో g అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అంటే గ్రావిటీ వల్ల వచ్చిన యాక్సలరేషన్. ఇక్కడ a అంటే మనం హారిజాంటల్ ఉంటాం కదా, సర్ఫేస్, ఎర్త్ సర్ఫేస్ మీద ఉండి మనం మూవ్ అయినప్పుడు a వాడతాం మనం. ఓకే, సో సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. వర్టికల్ దానికి ఇది వాడాలి, హారిజాంటల్ గా ఆబ్జెక్ట్ వెళ్తే ఇది వాడవచ్చు. ఓకే, సో mg డిస్ప్లేస్మెంట్ s అంటే హారిజాంటల్ గా వెళ్తే దాని డిస్ప్లేస్మెంట్ అన్నాం, వర్టికల్ గా అయితే మనం హైట్ అంటాం, mgh అండి. ఓకే, సో ఇదేనండి వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ కనుక వస్తే మనం mgh ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు కింది నుంచి పైకి వెళ్ళినా అంతేనండి, సేమ్. ఒక ఆబ్జెక్ట్ నేను ఇలా పైకి వేసాను, ఇప్పుడు వెళ్ళింది కదా, ఇలా వేసాను, ఇలా వేసి ఇలా పైకి వెళ్ళింది కదా, ఎస్ ఎంత హైట్ వెళ్ళింది? h హైట్ వెళ్ళింది. ఆబ్జెక్ట్ మాస్ ఎంత? m. యాక్సలరేషన్ ఎంత ఉంటుంది? g ఉంటుంది. రైట్, సో ఇక్కడ కూడా మనం mgh వాడే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, రైట్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, g అనేది కొన్నిసార్లు 10 ఉంటుంది, కొన్నిసార్లు 9.8 ఉంటుంది, ఏది తీసుకోవాలని డౌట్ రావచ్చు. సో మామూలుగా బోర్డ్ ఎగ్జామ్లో మనకి పక్కన బ్రాకెట్లో మెన్షన్ చేస్తారండి, టేక్ g 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉండడానికి అలా ఇస్తారండి. వాళ్ళు తీసుకోండి అని చెప్తే 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోవాలి. సో ప్రాబ్లం ఉంది, g ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు, అప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా యూ హ్యావ్ టు టేక్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, ఇంకా వర్క్ని మనకు వర్క్ 2 టైప్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఒకటేమో వేరియబుల్ ఫోర్స్ ఉంటుంది, వేరియబుల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు వర్క్, లేదా కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు వర్క్. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. ఓకే, కొంత ఎవరైనా అర్థం చేసుకున్నట్లు ఉంటే చేసుకోవచ్చు. సో ఫోర్స్ యాక్సిస్ మీద తీసుకుంటే డిస్ప్లేస్మెంట్ ఎక్స్ యాక్సిస్ మీద కనుక తీసుకుంటే గ్రాఫ్ అండి. తర్వాత వేరియబుల్ ఫోర్స్ కనుక నేను అప్లై చేశాను అనుకో, త్రూ సమ్ డిస్టెన్స్ వర్క్ నేను అప్లై చేశాను, అప్పుడు నేను ఎంత వర్క్ జరిగిందో ఎలా చెప్పాలంటే, ఈ ఏరియా ఉంటుంది కదండి, ఈ ఏరియా, ఈ పాయింట్ దగ్గర ఇంత ఫోర్స్ అప్లై చేశాను, ఇంత డిస్టెన్స్, ఈ పాయింట్ దగ్గర ఇంత ఫోర్స్, ఇంత డిస్టెన్స్. ఈ ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, అదే వర్క్ అవుతుందండి. ఓకేనా? సో ఈ ఏరియా ఫార్ములా ఏంటిది? హాఫ్ BH కదా ట్రయాంగిల్కి. సింపుల్గా చెప్పాలంటే బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇక్కడ బ్రెడ్త్ ఎంత ఉంటుంది, హైట్ ఎంత ఉంటుంది, ఇక్కడ వేరియబుల్ హైట్ ఉంది. ఓకే, సో దీన్ని ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తాము. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అండి. గ్రాఫ్ కనుక అడిగితే ఈ మనం ఇలా చేయొచ్చు. ఒకవేళ కాన్స్టెంట్ ఫోర్స్ కనుక అప్లై చేశారని చెప్తే ఎఫ్ ఈ డైరెక్షన్ ఉంటుంది, కాన్స్టెంట్ ఫోర్స్ అని ఉంటుంది కదా, కాన్స్టెంట్ డిస్టెన్స్ వరకు, అంటే ఒక సర్టన్ డిస్టెన్స్ వరకు, అప్పుడు ఈ ఏరియా సింపుల్ కదండి, ఈ షేప్ని బట్టి మనం రాసేయచ్చు అనమాట. ఎలా రాసి, రెక్టాంగిల్ అవ్వచ్చు, లేకుంటే స్క్వేర్ అవ్వచ్చు. సో W ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, స్క్వేర్ అయితేనేమో ఇది స్క్వేర్ని ఏదైనా కూడా ఎఫ్ ఇంటూ ఎస్ అనే రాస్తున్నాం కదా, ఎందుకంటే LB కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ అంటే ఎఫ్ అనుకుంటే, బి అంటే ఎస్ అనుకుంటే ఎఫ్ఎస్ అవుతుంది. ఒకవేళ అవసరమైతే రాసుకోండి, ఎట్లా వస్తుంది ఇది. అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయితే తప్పకుండా ఇవన్నీ తెలిసి ఉండాలి. బోర్డుకి అయితే అది అవసరం లేదు. నెక్స్ట్ యూనిట్స్. చూడండి, నాకు వర్క్ యూనిట్స్ ఏంటివి? జూల్, అందరికి తెలుసు కదా. వర్క్ అంటే జూల్ అండి, యూనిట్, SI యూనిట్ అంటాం మనం దీన్ని. జూల్స్ అనకూడదు, 5 జూల్స్ 10 జూల్స్ అనకూడదు, 5 జూల్ 10 జూల్ 8 జూల్, జౌల్ అనకూడదు మళ్ళీ. ఓకే, ఇది SI యూనిట్. సీరియస్ యూనిట్, సీరియస్ యూనిట్ వచ్చేసి ఓగ్ అండి. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఈ రెండింటికి రిలేషన్షిప్ అడుగుతూ ఉంటారు. నార్మల్గా 1 జూల్ అంటే ఎంత అండి? 1 న్యూటన్ ఇంటూ 1 మీటర్. ఓకే, ఎక్కడ నుండి రాలేదు, W ఈజ్ ఈక్వల్స్ టు FS కదా. ఫోర్స్ ఏంటిది? న్యూటన్, ఎస్ అంటే మీటర్. సో న్యూటన్ మీటర్, దాన్ని సింపుల్గా జూల్ అంటాం. ఎందుకు న్యూటన్ మీటర్ని జూల్ ఎందుకు అంటామంటే, షార్ట్ కట్. నాకు చాలా ఇష్టం కదా. అరవింద్ అని ఒక స్టూడెంట్ ఉంటాడు, వాడికి షార్ట్ కట్స్ అంటే బాగా ఇష్టం. హవారి అంటే HRV సార్ అంటాడు, గుడ్ మార్నింగ్ సార్ అంటే GM సార్ అంటాడు, ఓకే అంటే K. అలాగే అన్నారు. న్యూటన్ మీటర్ అంటే జూల్ అండి సింపుల్గా. రిలేషన్షిప్ చూద్దాం. చూడండి, 1 న్యూటన్ అంటే ఎంత?
10⁵ డైన్. 1 మీటర్ అంటే 10⁵2 సెంటీమీటర్స్. ఓకేనా, ఇది మనకు ఐడియా ఉండాలి ఇది. సో 1 జూల్ అంటే 1 న్యూటన్ 1 మీటర్ కాబట్టి 1 న్యూటన్ అంటే 10⁵ డైన్ అండ్ 10⁵2 సెంటీమీటర్. సో 10⁷ డైన్ సెంటీమీటర్. సో డైన్ సెంటీమీటర్నే మనం అర్గ్ అంటాం. ఓకే, 10⁷ అర్గ్. ఈ ఎక్స్ప్రెషన్ అయితే ఆ స్టూడెంట్ రాహుల్ ఉండేవాడు, వాడికి వాడు నిద్రలో వేసి చెప్పినప్పుడు టక్కన కళ్ళు మూసుకొని చెప్పేస్తాడు. అంత అలవాటు అయిపోయింది ఎక్స్ప్రెషన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది థియరీ, న్యూమరికల్స్, దీనికి రిలేటెడ్ న్యూమరికల్స్ అండ్ వేరే ఎక్సెస్ ఏమైనా ఉంటే మనం అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా సజెషన్స్ అండ్ కామెంట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మ్యాక్సిమం మన ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి, సో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, దీస్ ఆర్ ఫ్రీ క్లాసెస్. మనకి ఇంకా డెప్త్గా, ఇంకా డీటెయిల్డ్గా మనకు కావాలంటే మన పెయిడ్ క్లాసెస్ ఉంటాయి. సో దానికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.